హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నిప్పట్లండి. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఎంత క్రంచీగా ఉంటాయో. ఆ నిప్పట్లని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, సామాగ్రులన్నీ చూసుకోండి. బియ్యపు పిండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి స్నాక్ రెసిపీ రెడీ అయిపోతుంది. ఒక బౌల్ నిండా ఒక కప్పు, ఏదైనా మీ మెజర్కి ఒకటే తీసుకోండి. బౌల్ కానీ కప్పులు, ఇట్లా మెజరింగ్ కప్స్ ఉంటే నేను ఒక కప్పు అంతే ఇంత చేస్తున్నాను. ఇంత పిండికి మనకి 12, 13 వరకు నిప్పట్లు రెడీ అయిపోతాయి. బాగా పిండి మాత్రం చాలా సాఫ్ట్గా ఉండాలండి. మనకి పిండి ఆడిచ్చినప్పుడు మిల్లులో నైస్గా వేసి ఉండాలి. వేయకపోతే మీరు ఒకసారి మిక్సీ పట్టి జల్లెడ పట్టుకుంటే చాలా మెత్తగా ఉండే పౌడర్ని రెడీ చేసుకోండి. అందులోకి ఇక్కడ పల్లీల్ని దోరగా వేయించుకోండి. పల్లీలు ఎక్కువ వేయించదొద్దు. పావు కప్పు అని పల్లీలు పొట్టు తీసి వేసుకోండి. అలాగే పుట్నాల పప్పు కూడా పచ్చివి అలాగే వేసేసుకోండి పావు కప్పు. మనం మళ్ళీ నూనెలో నిప్పట్లు వేయించినప్పుడు బాగా వేగుతాయి కాబట్టి లైట్గా వేయించుకొని పొట్టు తీసుకోండి. మిక్సీకి బరకగా పట్టుకోవాలి. అంతే, 2 సార్లు పల్స్ మోడ్లో 2 సార్లు తిప్పుకుంటే చాలు. మనకు అక్కడక్కడ పల్లీలు పుట్నాల పప్పు కనిపిస్తూ ఉండాలి. మరి నైస్ పౌడర్ చేయకండి. నేను ఈ విధంగా చేసుకొని అదింత బియ్యపు పిండిలో వేసుకుంటున్నాము. అలాగే 2 రెమ్మల కరివేపాకుని ఇలా తుంచి వేసుకోండి. తుంచి వేసుకొని చిన్నగా, లేదంటే మీరు కట్ చేసి కూడా వేసుకోవచ్చు నైఫ్తో కూడా. ఇలా వేయడం వల్ల ఫ్లేవర్స్ కూడా బాగా వదిలి బాగుంటుంది కలిపినప్పుడు. అలాగే తగినంత ఉప్పు వేసుకోండి, రుచికి తగినంత. కొంచెం ఉప్పు తక్కువ ఉంది అన్నట్లు వేసుకోండి, మరి కరెక్ట్గా వేసుకోకుండా. అలాగే కారం, ఇది కారం పొడి 1 స్పూన్ అంత వేసుకుంటున్నాం కదా. ఇది మీకు కావాలి ఎక్కువ అంటే కూడా వేసుకోవచ్చు. మీరు కారం పొడి వద్దంటే ఎండుమిరపకాయల్ని చిల్లీ ఫ్లేక్స్ లాగా చేసి కూడా వేసుకోవచ్చు. చిన్నపిల్లలు తినేట్లుంటే కారం పొడి వేసేదే బెస్ట్. చూడండి, 1/2 స్పూన్ అంత వాము ఇలా నలిపి వేస్తున్నాను. కొద్దిగా, మనము కొంచెం పిండి కదా దానికి తగినంత చూపిస్తున్నాను. 1/2 స్పూన్ అంత జీలకర్ర వేసుకోండి. అలాగే 1 స్పూన్ అన్ని తెల్ల నువ్వులు. తెల్ల నువ్వుల ప్లేస్లో నల్ల నువ్వులు ఉన్నా కూడా వేసుకోవచ్చు. దీని నుంచి ఏమీ డిఫరెన్స్ రాదు. అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ బాగా కలుపుకుందాము. మీరు ఎక్కువ నువ్వులు జీలకర్ర ఇవన్నీ ఎక్కువ వేసేకపోద్దండి. నేను చూపించినన్నే వేసుకోండి. నిప్పట్లకి ఇంతే వేసుకోవాలి. అదే మీరు చెక్లీలు చేస్తాం కదా మురుకులు, దానికైతే ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. అలాగే నూనె 2 స్పూన్లు, మనం తినే స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్తో 2 స్పూన్లు చాలు. నూనెని ఏం వేడి చేసే అవసరం లేదు, పచ్చి నూనె వేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. వేడి నూనె వేస్తే మనకు నిప్పట్ల పైన బబుల్స్ లాగా వస్తుంది. అలా కాకుండా ఇలా పచ్చి నూనె వేసి పిండి అంతా బాగా కలుపుకోవాలి, పిండికి అంతా అతికేలాగా. మరి ఎక్కువ నూనె అవసరం లేదు. ఈ మాత్రం ఉంటలాగా వస్తే చాలు. మరి మెత్తము ముద్దలాగా వేరే దాంట్లోకి చేస్తాం చూడు, అలా కాకుండా ఈ మాత్రము అంతే. ఇంత క్వాంటిటీకి 2 స్పూన్ల నూనె మీకు చూపించి నేను వేసుకుంటున్నాను, అంత చాలు. నూనె వేడి చేసే అవసరం లేదు, అది గుర్తుపెట్టుకోండి. అలాగే నీళ్లు కొన్ని కొన్ని చిలకరిస్తూ దీన్ని ముద్దలాగా ఫామ్ చేయాలి. మనము బాగా గట్టిగా పిసుగుతూ ఇలా కలుపుకోవచ్చండి, నాదుకుంటూ, ఏం పర్వాలే. కానీ నీళ్ళు ఎక్కువ వేయరాదు. నీళ్ళు ఎక్కువ వేసినామంటే నిప్పట్లు పూరిలాగా పొంగి మెత్తబడిపోతాయి చల్లారిన తర్వాత. ఇలా గట్టిగా కలుపుకోవాలి, మరీ గట్టిగా కాదు. ఇలా నీళ్ళు వేస్తూ ఒక ముద్దలా చేసుకోవాలి. నేను చూపిస్తాను ఎంత మాత్రం చేయాలని. నీళ్ళు ఒకేసారి వేయకూడదు, కొంచెం కొంచెం ఇలా కలుపుతూ అంత పిండిని ఒక దగ్గరికి తీసుకురండి. చూడండి, ఇంతే చాలు నీళ్ళు, ఇంకా నీళ్ళు వేయరాదు. మనం మురుకులకంతా మెత్తగా కలుపుకుంటాం కదా, అలా కాకుండా నిప్పట్టుకి ఇలా కలుపుకుంటేనే మనం నెల రోజులు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టినా కూడా బాగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్ ఒక మంచి స్నాక్ రెసిపీ రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా చీలుస్తాం కదా మనము, అప్పుడు క్రంబల్ కనపడాలి మనకు, లోపలంతా లేయర్ ఫామ్ అయి ఉంటుంది. ఈ మాత్రము కన్సిస్టెన్సీ ఇదే నేను చూపించిన విధంగా చేసుకోండి. సేమ్ మీకు మంచిగా బాగా నిప్పట్లు రెడీ అయిపోతాయి. మనం ఇప్పుడు బాగా నాదుకోవచ్చు పిండిని. ఇది ఓన్లీ బియ్యపు పిండే కాబట్టి మన మైదా గోధుమ ఏమి జిగి ఉండదు కదా. మనము చపాతీలాగా తట్టితే సీలుతూ ఉంటాయి కంటాలు, కానీ మనము చేయితో ప్రెస్ చేస్తూ బాగా తట్టుకుందాము. ఇలా ఒక పాలిథిన్ షీట్కి ఆయిల్ అంటించుకుంటున్నాను. మీరు ఇట్లాంటి కవర్ లేదు అనుకుంటే నూనె కవర్ ఉంటుంది, ఆయిల్ కవర్ కానీ, లేకపోతే బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ మీద కూడా ఆయిల్ పూసేసి చపాతీ కర్రకు కూడా మీరు కొంచెం నూనె పూసేసుకోండి. ఇలా పూసుకొని మనం ఒక ముద్ద, ఆ పిండిని 2 ముద్దలుగా చేసుకొని ఒక ముద్ద తీసుకున్నాను నేను. బాగా ఇలా
గట్టిగా బాగా చపాతీ పిండి ఇలాగ ఇలా అనుకోండి చేయితో ముద్దగా అనుకొని మనం ఈ షీట్ మీద చపాతీలాగా దాన్ని తిక్కుకుందాం బాగా. ఇలా కంటాలు చీలుతాయండి, పర్వాలేదు. మనం మళ్ళీ కట్ చేసినప్పుడు రౌండ్ షేప్లో చేసుకోవచ్చు. మనం ఇలా చేయితో కొంచెం గట్టిగా ఉంటుంది కదా, ప్రెస్ చేస్తూ ఒత్తుకోండి. మీరు చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా పిండి ఏమాత్రం కన్సిస్టెన్సీ ఉంది, ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉండాలా. ఈ టిప్స్ కొన్ని కొందరు చెప్పారండి మీకు. ఇప్పుడు నేను నీట్గా చెప్తున్నాను, మీరు చేసినా కూడా బాగా రావాలి. మీరు నేను చూపించిన విధంగా ట్రై చేయండి, నిప్పట్లు చాలా బాగా వస్తాయి. స్ప్రెడ్ చేయండి, చాలా పల్చగా కాకుండా మందంగా కాకుండా మీడియంగా మనం ఇట్లా రుద్దుకోవాలి. మీకు ఇట్లా ఎక్కడైనా కంటాలు చీలినట్లు అనిపిస్తే ఇలా చేయితో ఒత్తుకుంటూ నీకు ఇంత చేసుకొని ఏదైనా కప్పు కానీ మూత కానీ తీసుకొని షేప్స్ మీకు నచ్చిన షేప్లో రౌండ్గా చిన్న సైజా పెద్ద సైజా చూసి చేసుకోవచ్చు. ఈ మాత్రం ఇలా ప్రెస్ చేస్తూ మనం ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాం. ఇది ఓన్లీ బియ్యపు పిండి కదా, ఇరిగిపోయే ఛాన్స్ చాలా ఉంటుంది. అందుకే మనం మెత్తగా కలిపితే ఎక్కడ ఇరిగిపోవు, మెత్తగా కలపలేదు కాబట్టి ఇలా అవుతుంది. మీరు ఇలా అంతా చేసి ఒక్కొక్కటి తీసుకొని ఆయిల్లో విడుచుకుంటే అంతే అండి, చాలా ఈజీ. కొంచెం ఫస్ట్ ఒకటి చేసే వరకు టెన్షన్ ఉంటుంది ఎట్లా అని. చూడండి, ఇలా తీసేకపోతే మనకి ఇరిగిపోయే ఛాన్స్ ఉంది. అందుకే ముందుగా కట్ చేసిన పక్కనదంతా సైడ్ తీసేయండి. మనం కింద షీట్కి బాగా నూనె ఫస్ట్ టైం ఎక్కువ అంటించుకుంటే నెక్స్ట్ అంటించే అవసరం ఉండదు ఎక్కువేమి. అంత సైడ్ తీసినిచ్చి ఇలా వచ్చేస్తాయి. ఈ సైజ్ ఈ మందం ఉంటే చాలు మనకి, మరి ఎక్కువ మందం లేదు. చూడు నేను చూపిస్తున్నాం కదా, ఇలా ఇంత మాత్రం ఉంటే ఒక్కొక్కటి తీసుకొని నూనెలో కాల్ చేసుకోండి. నూనె కూడా బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్కి పెట్టేసుకోండి. చాలా హై స్పీడ్లో పెట్టకూడదు. నూనె ఈ మాత్రం కాగింది కదా చాలు, మరి ఎక్కువ పొగలు వచ్చేంత వరకు పెట్టద్దండి. నూనె వేడెక్కింది, ఇప్పుడు మీడియంకి తెచ్చుకొని స్టవ్ని ఒక్కొక్కటే వేస్తూ కాల్చుకుందాము. కావాలంటే మీరు పెద్ద కడాయి పెట్టుకుంటే రెండు కూడా వేయచ్చు. నేను కొంచెమే పిండి కాబట్టి తక్కువ నూనెలోనే చేస్తున్నాను. ఇలా బాగా నురగపోయేదాకా మనం చేయి పెట్టరాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. బాగా కింద కూడా వేడెక్కి బాగా కాలుతాయి. ఇప్పుడు మనము తిప్పి వేసుకుందాము. తిప్పితే కింద అంతా వేడేంటుంది కదా, ఈ టైంలో తిప్పవచ్చు మీరు. నురగ తగ్గుతూ ఉంది కదా, ఇప్పుడు తీసుకొని గంటితో తీసి తిప్పుకోండి. ఈ సైడ్ కూడా ఒక నిమిషం అట్లా బాగా వేడెక్కుతుంది. మనకంతా కాలినట్లు తెలిసిపోతుంది, రంగు మారి నురగంతా తగ్గిపోయింది చూడు. మీకు ఎక్కడైనా ఇంకా తెల్లగా అనిపిస్తే చేయండి. మళ్ళీ ఎక్కువ ఎర్రగా వేయించొద్దండి, బాగుండదు టేస్ట్. ఈ మాత్రం వేగితే ఇంకా హీట్ ఉంటుంది కదా, ఇంకా రంగు కూడా కొంచెం చేంజ్ అవుతుంది, మళ్ళీ మారుతుంది. ఇంత మాత్రం మనకి అప్పుడే నురగ తగ్గిపోతుంది. రెండు పక్కలు ఇలా వేయించుకోండి. మీకు చేయితో వేసేకి కష్టమైతే ఇలా గెంటి నేను చూపిస్తాను చూడండి. ఇలా చెలాకు ఉంటుంది కదా మన చపాతీ చేసే అది, గెంటితో తీసుకొని చపాతీ దాంతో ఇలా వేసుకోవచ్చండి చెయ్యి గెంటితో. బిగినర్స్కి కూడా కష్టం కాకుండా నేను ఈ మెథడ్లో కూడా తీసుకొని ఇలా ఒకటొకటి ఇలా విడిచేయండి నూనెలోకి, ఇంకా ఈజీ అయిపోతుంది మీకు. ఒకటి కాగిన తర్వాత ఇంకోటి వేయండి, రెండు కూడా వేసుకోవచ్చు. ఇట్లా మీకు చెప్పే కన్నా చూస్తుంటేనే మీకు ఐడియా వస్తుంది ఎట్లా చేసుకోవాలని. ఇంత నురగ వస్తుంది కదా, నురగ తగ్గేదాకా కొంచెంసేపు విడిచి తిప్పేసుకుందాం. ఇమ్మీడియట్ మనం గెరటి పెట్టకుండా. ఇప్పుడు ఒకటికోటి ఏమి అతుక్కోవండి, మీకేం అతుక్కుంటాయనే భయం లేదు. రెండు తిప్పి మళ్ళీ ఇంకో పక్కన కాల్చుకుందాం. అన్నీ ఇలాగే కాల్చుకునేది ఈజీగా. ఇది ఐడియా ఉంటుంది మీకు ఎలా కాల్చుకోవాలని. మరి ఎర్రగా మాడనీయద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా వేగుతాయి లోపలంతా. ఇంత మాత్రం రంగు వస్తే చాలు, మళ్ళీ ఆ వేడికి ఇంకొంచెం రంగు మారుతాయి అంతే. అందుకే పల్లీలు కూడా తక్కువ వేయించుకోండి, ఇక్కడ కూడా వేగుతాయి కదా మనకి. ఎక్కువ వేయించితే మళ్ళీ మాడిపోతాయి. చూడండి, అన్నీ ఇలాగే వేసేసుకొని అన్నీ కాల్చేసుకుందాం బాగా వేడి కడాయిలో వేసి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి ఇట్లా. చాలా ఈజీ కూడా, పిల్లలకి ఈవినింగ్ స్నాక్కి బాగా క్రిస్పీగా ఉంటాయి. మీరు నెల రోజులు పెట్టినా కూడా ఏమి కావండి, డబ్బాలో వేసి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కూడా టీ కాఫీ పాల జతలో కూడా ఒక్కొక్కటి ఇస్తే తినేస్తారు. బయట కొనేదానికన్నా ఇంట్లో చేసి పెట్టి పిల్లలకి పెట్టండి, చాలా బాగుంటాయి. చూడండి, ఇన్ని అయినాయి నేను ఒక కప్పుతో చేసింటే. మీరు కూడా చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.
చాలా ఒక్క వేలుతో ఇరసొచ్చండి. అంత క్రిస్పీగా అంత బాగుంటాయి. మళ్ళీ కడక్‌గా ఉండవు. భలే ఉంటాయి తింటుంటే. నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు నచ్చినట్లయితే ఈ వంట ఒక లైక్ గూడా చేయండి. చూడండి ఇన్నయినాయి. ఇంతే అండి నిప్పట్టు రెడీ. థాంక్స్ ఫర్ వాచింగ్.